వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మరోసారి మనం బైరి వెంకటేష్ గారిని కలుస్తున్నాం. D6 జేబీ తెలియజేస్తుంది. జేబీ బ్రదర్, మీకు స్వాగతం. అయితే ఎందుకు ఈ అంశాన్ని అంటే బైరి వెంకటేష్ గారితో తిరిగి మళ్ళా ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చిందంటే, నిన్న మందకృష్ణ మీట్ ది ప్రెస్లో మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఉపకులాలకి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండద్దు, వాళ్ళు ఎక్కువగా వాళ్ళ పోరాటం కంటే కూడా వాళ్ళు ఎక్కువ ఆశిస్తున్నారు, వాళ్ళ జనాభా కంటే కూడా ఎక్కువ ఆశిస్తున్నారు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అసలు నిజంగానే వాస్తవమేనా అనే అంశము ఒక అంశం మనం ప్రశ్నించాల్సి వస్తే, రెండో అంశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా మొత్తం నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ల ద్వారా ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారంగా 7 నుండి 10% కూడా ఎస్సీల 15% రిజర్వేషన్ అమలు కావడం లేదు అని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వాలే కమిషన్ రిపోర్ట్ల ద్వారా చెప్తూ ఉంటే, 12% ఒక్క మాలలే మొత్తం తినేసిండ్రు అని చెప్పేసి 3% మాత్రమే మిగతా కులాలు అంటే బాధితులు కానీ ఉపకులాలు కానీ అనుభవించినాయి అని చెప్పేసి నిన్న మందకృష్ణ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీటిలో వాస్తవం ఎంత, వారు ఎక్కువ శాతం అంతా లెక్కలతో సహా ఉపకులాలే అని కూడా ఆయన సేకరణ 2011 జనాభా లెక్కల ద్వారా, అంతేకాకుండా ఆయన చాలా వరకు లెక్కలు సేకరించి మాట్లాడతారు. కాబట్టి బ్రదర్, ఇప్పుడు మీరు అత్యాశ పనులు ఎందుకు అవుతున్నారు రిజర్వేషన్లలో? మీ జనాభా ఎంత, అసలు మీ లక్ష్యం ఏంటిది, అసలు మీ డిమాండ్ ఏంటి బ్రదర్? ఇక్కడ ముఖ్యంగా నిన్న మందకృష్ణ గారి వారి మనసులో ఏమున్నదనేటువంటిది, అంటే ఇవాళ అన్ని కులాల కోసం, ఈ దళితులందరికీ సామాజిక న్యాయం చేయడం కోసం మేము ఉద్యమం చేస్తున్నామని చెప్పేసి చెప్పినటువంటి మందకృష్ణ గారు నిన్న వాళ్ళ కడుపులో ఏమున్నదో మొత్తం కూడా కక్కేసింది. ఇలా అదంతా కూడా మా 57 కులాలకు అందరు కూడా తేటతెల్లమైంది. సో 30 ఏళ్ళుగా మరి వారితో ఉంటే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మాలో ఉన్నటువంటి అన్ని కులాలు ఇలా చిందోలము, ఇలా అనేక వేషాలు కట్టుకొని ఆ ఉద్యమంలో నడిచినాము. ఇలా డక్కలము, మా యొక్క కిన్నెలు పట్టుకొని నడిచినాము, మా గుణపాలు, మా గుప్పలు, మా గూటాలు, ఇట్లా మా వాయిద్యాలు, మా వృత్తులను అన్నింటిని కూడా ప్రదర్శన చేసుకుంటూ ఉద్యమంలో మాకు వచ్చినటువంటి రూపాయిని అందులో పెట్టుకుంటూ ఇలా ఉద్యమ నిర్మాణానికి ఇలా 57 కులాలు సహకరించిన విషయాన్ని వాళ్ళు మర్చిపోయి, ఇక్కడ ఈ మీ కులాలకి ఇలా మీరు ఆశపడచ్చు కానీ అత్యాశపడచ్చు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏ రకంగా ఆ మాట మాట్లాడారు అనేటువంటిది ఇలా సమాజం కూడా అర్థం చేసుకోవాలి, మేధావులు దళితులందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ దళితుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి వర్గాలకు ముందు ప్రయారిటీ ఇచ్చి ఇన్నేళ్ళుగా వాళ్ళు కోల్పోయినటువంటి అవకాశాలను కల్పించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నప్పుడు, ఇలా తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఇలా అత్యంత వెనుకబడ్డటువంటి దళితులకు ప్రత్యేక కోటానిచ్చి ఇలా వాళ్లకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు, పంజాబ్ లాంటి రాష్ట్రాలు కూడా చేస్తున్న క్రమం లోపల ఇలా ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేసి వెనుకబడ్డ వర్గాలను గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇలా వీళ్ళు ఆశపడుతున్నట్టు వీళ్ళని ఎందుకు అడిగినామండి నాకు అర్థం కాదు. ఇలా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మాకు ఇలా 78 ఏళ్ళ నుంచి మాకు రావాల్సిన ఫలాలన్నీ కూడా ఈ 2 కులాలు దొబ్బి తిన్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాము. ఇలా కాదా, వాస్తవాలు కాదా, లెక్కలు తీయండి. ఎవరు ఎంత శాతం తీసుకున్నారో తీయండి. ఇలా మా దాంట్లో ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి విధంగానే ఒక కలెక్టర్ని చూపించండి, ఒక ఎస్పీని చూపించండి ఈ కులాల నుంచి, లేకపోతే ఒక మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారులను చూపించండి. ఎవరి ఆశపడతా ఉన్నారు, ఎవరిని ఆస్తులు గుంజుకుంటామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి ఇలా అనే ముందు కూడా కొంతమంది ఆలోచన చేసుకోవాలి. ఇలా నిజంగా వెనుకబడి ఉన్నారన్నటువంటిది నువ్వే చెప్తావు, మరి మేము మాకు రావాల్సిన వాటా కోసం మేము పోరాడేటువంటి హక్కు మాకు లేదా? ఆశపడేటువంటి పరిస్థితి మాకు లేదా? నువ్వైతేనేమో మరి ఉన్న 15%లో 12% కావాలని అడగడం అనేటువంటిది మీ అత్యాశ కాదా? ఏ రకంగా మేము అత్యాశకు పోయినాం? మేము అడుగుతున్నది ఎంత? ఇలా ఇప్పటి వరకు గతంలో ఉమ్మడి వర్గీకరణ లోపల 18 కులాలకు 7% ఇస్తే ఈ 18 కులాలకు కలిపి 7% ఇచ్చారు. అందులో ఎక్కువ తీసుకున్న భాగం మీదే కదా, మాదే కదా.
సి కేటగిరీలో ఉన్నటువంటి ఎక్కువ భాగం పొందింది మాలడే కదా, అది వాస్తవాలు కావా, లెక్కలు లేవా దానికి? ఇలా మేము కోల్పోయే దాన్ని మాకు ఏమని అంటున్నా కానీ ఇప్పుడు 1950 నుంచి ఇప్పటి వరకు ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి? ఇప్పటి వరకు కనీసం ఉన్నటువంటి ఆ 15% ఫిలప్ కాలేదు ప్రభుత్వాలు చెప్తున్నాయి కదా, మీరు కూడా ఇంత ముందు అన్నారు కదా. మరి అవన్నీ ఎక్కడికి పోయినాయి? వాటిని తీసుకొచ్చి వాటిని గుంజుకొచ్చి ఇవ్వాలి, మనం మా వాటా మాకు ఇవ్వాలని చెప్పేసి కొట్టాడాలి. కానీ మీరు ఆశపడద్దంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నదా చెప్పండి, మీరే పంచడానికి మీ దగ్గర పెట్టినరా ఉన్న 15%? చెప్పండి, చెప్తారన్నా మరి మీతోనన్నా మాట్లాడతాం. ఇలా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కదా, ఇలా మాకు నిజంగా ఈ జనాభాకు సరిపోయేటువంటి రిజర్వేషన్ లేనప్పుడు ప్రభుత్వం దాన్ని పెంచే అవకాశం ఉంది కదా, అది అడగండి మీరు. ఇలా వెనుకబడ్డ కులాలు వాస్తవానికి 57 కులాలు వెనుకబడ్డాయన్నటువంటి విషయం మీకు తెలుసు, అందరికి తెలుసు. మరి అటువంటిప్పుడు ఈ ఉన్న జనాభా కాబట్టి ఉషా మేధా కమిషన్ కూడా చెప్పింది 57 కులాలు మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు వెనుకబడి అని. జడ్జిమెంట్ లో కూడా ముందు ప్రియారిటీ ఇవ్వాల్సింది కూడా ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ సబ్ గ్రూప్ లకి ఇవ్వండి అని చెప్పేసి స్పష్టంగా జడ్జిమెంట్ లో ఉంది. సో కాబట్టి ఇవాళ ఇవ్వాల్సింది ప్రియారిటీ మొదటి నుండి అంటే 75 ఏళ్ళుగా మాదిగా తినే ఎక్కువ అవకాశాలు పొందారు కాబట్టి ఈ పొందని కులాల నుండి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీరు అడగడం తప్పట్లయితుంది, అది అత్యాశ ఎట్లా అవుతుంది? అదే ఆలోచన చేసుకోవాలి. అనే ముందు కూడా ఇలా వాళ్ళు నిజంగా ఉన్న జనాభాకు రిజర్వేషన్ సరిపోకపోతే ఇలా మన ఉమ్మడి దళితుల జనాభా 22 నుండి 25% పెరిగిందండి. దానికి తగ్గట్టుగా పెంచుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది కదా. ఇలా బీసీలకు కూడా 42% పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా. ఇలా మరి పెంచవలసినటువంటి ఫస్ట్ ప్రియారిటీగా ఎస్సీలకు పెంచాలి. ఆ పెంచాలన్నప్పుడు 22% పెంచితే ఇప్పుడున్న 15% ఉంది, 7% పెరుగుతుంది. మేము 7% డిమాండ్ చేస్తున్నాం, ఎక్కువ చేస్తలేం కదా. మరి ఆ పెంచి ఆ శాతాన్ని కులాలకు ఇవ్వాలని చెప్పేసి ఒక పెద్దగా ఇవ్వాలని సామాజిక న్యాయం, సామాజిక ఉద్యమాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా, అన్ని కులాల కోసం కొట్లాడుతున్న వ్యక్తిగా మాట్లాడుతున్నారు కదా. ఆ డిమాండ్ ఎందుకు చేయరు? ఇన్నేళ్ళుగా మీరు ఇలా సామాజిక ఉద్యమాల నిర్మాతగా మేము అందరం కూడా మీ వెంబడి ఉన్నాం కదా. ఇప్పుడు మేము అత్యాశపడుతున్నాం అని చెప్పేసి మీరు ఇలా మీ యొక్క మనోగతాన్ని ఇలా చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఇంత ఏది అణచివేతకు లేకపోతే ఇంకా న్యూనత భావానికి గురయ్యే విధంగా ఇక మీకు మీ తరఫున కొట్టాడేటువంటి వాళ్ళు ఎవరుంటారు? ఇంకా మేము చెప్పిందే వినాలనే రకంగా మీరు మాట్లాడితే ఇలా మా కులాలు ఇలా ఎక్కడికి పోవాలి? సో కాబట్టి మేము అడుగుతున్నది ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. ఇలా సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళ సైడ్ ఉన్నారు కానీ మెజారిటీ వైపు లేరు. సో మాకు జనాభా దామాష పద్ధతిలో తీసుకోండి అని చెప్పలే. అక్కడ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే జనాభా దామాష పద్ధతి కాదు, ఎవరికైతే ఇప్పటి వరకు అవకాశాలు అందలేదో సో వాళ్ళని ముందుగా దృష్టిలో పెట్టుకొని మీరు ఇవాళ ఫలాన్ని అందియడం చెప్పేసి అన్నది. ఈ రోజు కూడా ఉద్యమము సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి అమలు చేయమని అంటున్నాం. ఈ ఉద్యమం అంతా దానికోసమే కదా. మరి ఇప్పుడు ఇలా మాదిగలైనా కానీ మాలాడైనా కానీ అందరం కూడా ఆ కోర్టు తీర్పును అమలు చేయమని అంటున్నాము. మరి ఆ కోర్టు తీర్పు ఏమున్నదో తెలుసుకొని మీరు అనాలి కదా. కోర్టు తీర్పును మేము కూడా అమలు చేయమంటున్నాము. మేము ఇంటి అంతే అనే కాడ ఇక కమిషన్ ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ రకంగా ఇవ్వాలి, ఎవరికి ఏ నష్టం జరిగింది, తీర్పు ప్రకారం ఎట్లా చేయాలనే దానికి మీరు కట్టుబడి ఉండాలి, మేము కూడా కట్టుబడి ఉంటాము. ఆ రకంగా ముందుకు పోవాలి. కానీ ఇలా మాకే మొత్తం కావాలన్నప్పుడు మరి మిగతా వర్గాలు ఏమైపోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంది, ఇవన్నీ ఆలోచన చేయాలి కదా, చర్చ చేయాలి. ఇప్పటిదాకా ఇప్పుడు వారు నిన్నటి ఆర్గ్యుమెంట్ లో మొత్తం మనకు కనపడేది ఏంటంటే వీళ్ళే మొత్తం మాలలే దెబ్బ తిన్నారు. టోటల్ మీ అవకాశాలని వాళ్ళే తిన్నారు, మాదిగల అవకాశాలను కూడా వాళ్ళే తిన్నారు. సో వాళ్ళ జనాభా కంటే 6-7% ఎక్కువ అనుభవించారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. కానీ ఇలా మాదిగ తిన అంటే ఎట్లా, అది కరెక్ట్ కాదు. ఎవరికి ఎంత ఇవ్వాలనేది ఆల్రెడీ పనిచేయలేదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలనేటువంటిది ఏ రకంగా పంపిణీ చేయాలనేటువంటి కానీ ఉన్నది కమిషన్. ఎవరికి ఎంత ఇవ్వాలనేటువంటిది కమిషన్ డిసైడ్ చేస్తుంది. వెనుకబడ్డ వర్గాలకి ఇప్పటి వరకు ఇన్నేళ్ళుగా పొందలేకపోయిన వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకి సెట్ చేసిన తర్వాత మిగతా ప్రధానమైనటువంటి ఆ కులాలను రెండు ఒక్క దగ్గర పెడతారా, విడివిడిగా పెడతారా అనేది కూడా తెలియదు. ఎట్లా వర్గీకరణ చేస్తారా అనేది కూడా ఇంకా తెలియదు. దాని మీద కమిషన్ రిపోర్ట్ కమిషన్ వచ్చినప్పుడు ఒక ప్రభుత్వము సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఒక కమిషన్ వేసింది. ఆ రిపోర్ట్ ఇచ్చేదాకా ఆగాలి కదా. వాళ్ళు ఏం చెప్తారో కూడా వినాలి కదా, ఎవరికి ఏ రకంగా చెప్తారు అనేటువంటిది. ఫిబ్రవరి 10th రిపోర్టు లాస్ట్ డేట్ వరకు ఏదో పొడిగించినట్టుంది కదా. సో ఫిబ్రవరి 10th కంటే ముందే ఇప్పుడు 7వ తారీఖు రోజే ఇవాళ లక్ష తప్పులు కార్యక్రమం ఉంది కదా. సో అంటే ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అనేక జరుగుతాయి కదా, ఏదైనా తప్పులు కొట్టాలో లేకపోతే ఇంకేదైనా చేయాలి.
ముందే అంటే ఆ డేట్ కంటే ముందే ఎందుకు ఈ కార్యక్రమం చేయడం? ఇప్పుడు అదే ఇలా సమాజం అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అంత ఈజీగా అయితే ఇది కాదు. ఇలా ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నీకు నిజంగా జరగాల్సిన న్యాయం జరగకపోతే దాని మీద యుద్ధం ప్రకటిస్తావా ఇంకేం చేస్తావా అనేటువంటిది చేయాలి. దానికి ముందే చేయడం అంటే ఇప్పుడు ఆ కమిషన్ లేదా ప్రభుత్వాన్ని ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగాను, లేకపోతే మేము అనుకున్న విధంగా నువ్వు రిపోర్ట్ ఇవ్వకపోతే మీ మీద మిమ్మల్ని దాడులు చేస్తామనో లేకపోతే ఓడిస్తామనో ఇట్లాంటి బెదిరింపులు చేసేటువంటి కార్యక్రమంగా ఇది చూడొచ్చు. లేదంటే ఈ ఈ వర్గీకరణ ప్రక్రియను ఆపేసే విధంగా ఇట్లా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకుంటూ కూడా తెలియదు. ఇలా ఏదేమైనా కానీ అత్యంత వెనుకబడ్డటువంటి కులాలకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా పోరాడవలసిందే. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత కదా మనం మీద చెప్పవలసుకున్నది లేకపోతే పోరాడదలుచుకున్నది. అది లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం దీంట్లో కూడా ABCD అనే పదం 4 పదాలు చేయాలని ఎక్కడ కూడా ఈ 566 పేజీలలో లేదు. రెండవది దీంట్లో ఏమని జనాభా దామాష పద్ధతిలో ఏమని కూడా చెప్పలేదు. మూడో అంశం ఏంటంటే ఇది 3.1తో సంబంధం లేకుండా రాష్ట్రాలకు ఇవాళ చేసుకోవచ్చు కదా. గతంలో కేంద్రమే చేయాలని ఒక రూల్ ఉండే. సో దానికి బియాండ్ గా రాష్ట్రాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పింది. సో అటువంటి పరిస్థితులలో ఇవాళ చాలా క్లియర్ గా ABCD అనే పదం లేకుండా మాలామాదిరి అనే పదం వాడకుండా అంటే కేటగరైజేషన్ అనకుండా సబ్ క్లాసిఫికేషన్ అన్నది, అంటే వర్గీకరణ అనకుండా ఉపవర్గీకరణ అన్నది. సో అంటే అర్థమైంది ఇవాళ ఎంపెరికల్ డాటా తీసుకొని మోస్ట్ బ్యాక్వర్డ్ సబ్ గ్రూప్ అనేది సబ్ గ్రూప్ వాళ్ళకి మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్ళకి ముందు ప్రియారిటీ ఇవ్వండి, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ గా ఇవ్వండి. సబ్స్టాంటివ్ జస్టిస్ కూడా అన్నారు మనం. ఇప్పుడు సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అనే పదం కూడా వాడారు. అంటే 80% దాకా ఇప్పటిదాకా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో 80% వెనకబడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ముందు ప్రియారిటీ ఇవ్వన్నది. సో మరి దీంట్లో ఇప్పటిదాకా 75 సంవత్సరాలుగా మాల మధ్యలో అంతో ఇంతో కొంత అభివృద్ధి కదా కొంత. ఇప్పుడు మీరు ఉషా మహిళా కమిషన్ రిపోర్ట్ తీసుకోండి, ఎక్కువగా నష్టపోయింది 57 ఉపకులాలని చెప్పేసి గత కమిషన్స్ కూడా ఆ రకమైన రిపోర్ట్సే ఇచ్చాయి. సో దాంట్లో మాదిగలు కూడా అనేది జరిగింది వాట వాస్తవమే. సో కాబట్టి దానికి పాలకులు బాధ్యత వహించాలి కానీ ఒక్క మాలలే టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. రెండవది ఇంకోటి ఏంటంటే ఇవాళ ఏ కమిషన్ అయినా ముందుగా ప్రియారిటీ ఇవ్వాల్సింది ఉపకులాలకు కాబట్టి. సో ఉపకులాలకు అత్యాశ నిన్న ఆయన కూడా వారు కూడా అదే అంటున్నారు. 57 కులాలు వెనుకబడ్డటువంటి కులాలే మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులేమో ఉప కులాలు అనేటువంటి ఇప్పుడు మీకు కూడా మాకైనా కానీ నొట్టకెళ్ళి పక్కన వస్తున్నాయంటే ఆయన వేసినటువంటి ముద్ర. ఇప్పుడు ఇన్నేళ్ళుగా అది ఆ మచ్చ తొలగించుకోవడానికి మాకు ఇన్నేళ్ళు పట్టింది. సో కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు షెడ్యూల్ వెనుకబడ్డ దళిత కులాలుగా ఇలా గుర్తించాలి. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా ఇందులో చెప్పింది కాబట్టి ఇవాళ దీనికోసమే పోరాడుతా ఉన్నాం కాబట్టి దీన్ని అమలు చేయమంటున్నాం. మేము వేరే ఏమంటలేము. మేము వేరే మాకు ఇంత వాటా కావాలి అంత వాటా కావాలంటే ఎంత వాటా వస్తారనేటువంటిది ఎంపెరికల్ డేటా తీసుకోవాలి. ఇది కూడా ఏంది ప్రజెంట్ డేటా తీసుకోవాలి. మీరు ఎప్పుడో 2011లో నిన్న ఒక న్యూస్ చూసినాం. 1981 నుంచి 2011 వరకు చూసారు అనేటువంటిది. అప్పటికి ఇంకా చాలా వరకు మా కులాలు చైతన్యవంతం కాలేనటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా కుల ధృవీకరణ పత్రాలు కూడా అందుకోలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ డేటా అంతా కూడా లేదు కాబట్టి ప్రజెంట్ డేటా తీసుకుంటే మాత్రమే మాకు న్యాయం జరుగుతుంది. సో అంటే February 10th దాకా సేకరించే డేటా ఏదైతే ఉంటుందో సో దాన్ని కనుక ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటే మాత్రమే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కానీ మరి 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తా అంటున్నారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇప్పటికిప్పుడు చేయవలసినటువంటి అవసరం కూడా నేను లేదంటున్నాను. ఇంకో నెల రోజులు టైం తీసుకోండి, లేకపోతే సెన్సస్ చేయండి. సెన్సస్ చేసిన తర్వాత అయినా కానీ మాకు అన్యాయం జరిగేటువంటి విధంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా కానీ ఇలా మాకు నిజంగా అన్యాయం జరిగింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు విలువ ఉండదు. సో సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలన్నప్పుడు వాళ్ళకి ఏ రకంగా అయితే న్యాయం జరగాలనే వర్గాలకు చేయాలని చెప్పిందో అది చేయకపోతే నువ్వు ఎన్ని చేసినా వేస్ట్ అవుతుంది. ఆ వర్గీకరణ చేసినా కానీ అది చేయని కిందికి లెక్క అయితే మాకు నిజంగా అన్యాయమే జరుగుతుంది. కాబట్టి కొంచెం టైం తీసుకున్నా సరే కానీ పక్కా ఎవిడెన్స్ డేటా ఉన్న తర్వాతనే చేయండి. సో ఈ రకంగా మన వెంకటేష్ గారు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మీరు కొంత టైం తీసుకున్న 1 month అటు ఇటు అయినా పర్లేదు కానీ మీరు శాస్త్రీయంగా లేటెస్ట్ డేటా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిన డైరెక్షన్ ఉందో లేటెస్ట్ డేటా తీసుకోవడం ఒకటి, రెండవది ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్గా సబ్ గ్రూప్కు మొదటి అవకాశం ఇవ్వడం ఒకటి,
ఇప్పుడు జనాభా దామాష పద్ధతిలో కాకుండా వెనుకబడ్డ ఆధారంగా ఎవరికైతే ఇప్పటిదాకా అవకాశం రాలేదో సో ఆ రకంగా సుప్రీంకోర్టు తీసుకోమని చెప్పింది. కాబట్టి సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ రావాలంటే అంటే 80% పేదలుగా ఉన్న వాళ్ళ వర్గాలని ముందు చూడాలి. అది ఉపకులాలు కావచ్చు, తర్వాత మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు. ఇప్పటిదాకా ఎవరైతే అవకాశాలు పొందలేదు దాంట్లో వాళ్ళకు మొదటి ప్రియారిటీ ఇస్తూ పొందిన వాళ్ళకు సెకండ్ ప్రియారిటీ ఇస్తూ ఆ రకంగా వర్గీకరణ చట్టం ఉండాలని చెప్పేసి వెంకటేష్ గారు భావిస్తున్నారు. మేము కూడా గతంలో ఇద్దరం కలిసి కూడా ఏకసభ్య కమిషన్ కూడా అదే రకంగా ఇదే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ అభివృద్ధి కోసం కూడా ప్రత్యేక కార్పొరేషన్లు, ప్రత్యేక యూనివర్సిటీని, అట్లాగే భూముల పంపిణీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, తర్వాత దళిత వాడల అభివృద్ధి, అంతేకాకుండా సప్లాన్ నిధులు పెంచడము, తర్వాత ఉన్న గతంలో ఏదైతే డైవర్ట్ అయిన నిధులను కేటాయించడము, ఇవన్నిటిని సమగ్రంగా అంటే 95% ఉన్న ఎవరికైతే చదువుకొని దళిత వెనుకబడ్డ వర్గాలకు ఉన్నారో వాళ్ళకు కూడా డెవలప్ అయ్యే విధంగా మరియు చదువుకున్న విద్యావంతులకు వర్గీకరణ అయ్యే విధంగా ఒక సమగ్రమైన అభివృద్ధి దిశగా ఇవాళ కమిషన్కి మేము వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది ప్రతిపాదనలు. దానివల్ల సమగ్రంగా దళితుల అభివృద్ధి జరుగుతుంది. కేవలం చదువు మనం ఇచ్చిన దాని ప్రకారంగా ఒక కులానికో ఒక వర్గానికో కాకుండా అందరికీ దళితులందరికీ సామాజిక న్యాయం జరగాలన్నటువంటి ఒక విశాల దృక్పథంతో ఇలా మనం మాట్లాడుతూ ఉన్నాం. వీళ్ళకే చేయాలి మాకే మొత్తం కావాలని అంటలేము. ఇలా ఈ రాష్ట్ర సంపద లోపల 25% దళితులకు దక్కాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఇంతవరకు ఒక కార్పొరేషన్ లోన్లు అందిన దాఖలాలు లేవు. అటువంటి కులాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. ఎవరికి ఇంతవరకు ఒక ఇల్లు లేనటువంటి కులాలు ఉన్నాయి, గుంటెడు భూమి లేనటువంటి కులాలు ఉన్నాయి. ఈ భూములన్నీ లక్షల ఎకరాల భూములన్నీ ఎటుపోయినాయి. ఇలా కనీసం చేసుకుందామంటే ఈ 57 కులాలలో ఒక్కలకు కూడా 1 ఎకరం భూమి లేదు. ఉన్నోళ్ళకేమో లక్షల వేల ఎకరాలు ఉన్న వాళ్ళకేమో వాళ్ళందరికీ ఈ రైతు బంధులు, ఈ రైతు భరోసాలు తీసుకుంటా ఉన్నారు. కనీసం చేసుకోవడానికి గుంటెడు భూమి లేదు, వాడు చెప్పుకోవడానికి ఒక కుల ధృవీకరణ పత్రం లేదు. నిన్న మొన్న ఒక సంఘటన జరిగింది. ఇలా గురుకులాలలో విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్టులు పెడతా ఉన్నారు. దాని విషయంలో ముందే వాళ్ళు కుల ధృవీకరణ పత్రాలు అడుగుతా ఉన్నారు. మా వాళ్ళకేమో ఒక్కొక్కసారి కుల ధృవీకరణ పత్రం అంటే 3 నెలలు 6 నెలలు పడతా ఉన్నారు. వాళ్ళని తిప్పి చెప్పులు అరగేదాకా తిప్పుకుంటా ఉన్నారు అధికారులు. ఇలా రేపు లాస్ట్ డేట్ ఉన్నది ఈ జనవరిలో. వాళ్ళు ఎప్పుడు పోవాలి, ఎప్పుడు తీసుకురావాలి? అదే మాదిగలు అయితేనేమో ఇట్లా పోయి అట్లా తీసుకొస్తారు కుల ధృవీకరణ పత్రం. మా వాళ్ళకి 6 నెలలు పడితే వాళ్ళు విద్యలో కూడా వెనుకబడడానికి కారణం ఇలా ప్రభుత్వం కాదా? ఇలా దీని విషయంలో ఏ నాయకుడు ఎందుకు మాట్లాడు? సో ఇట్లా తో పాటు ఎంఆర్ఓనే ఇవ్వాలి వీళ్ళకి కూడా. అవును, ఎంఆర్ఓ ఇవ్వాలి, తప్పకుండా ఎంఆర్ఓ మాత్రమే ఇవ్వాలి వీళ్ళకి కూడా. రేపు అనేక సంక్షేమ పథకాలు పెడుతూ ఉన్నారు, ప్రభుత్వం అనౌన్స్ చేస్తూ ఉన్నది. వాళ్ళను పలానా కులమని గుర్తించాలంటే ఎట్లా గుర్తించాలి? వాళ్ళ క్యాస్ట్ కదా. అవి ఇయ్యంది నువ్వు మళ్ళీ వీళ్ళకి ఇంతమందికి ఇచ్చామనంటే మళ్ళీ పోయి అరే ఇప్పటి మంది మా పథకం రావాలంటే మళ్ళీ మేము పోయి ఏం చేయాలి? ఇప్పటికప్పుడు రావాలంటే మళ్ళీ మందికి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మళ్ళీ పోతే అవే ఇస్తున్నారు. నువ్వు తీసుకొని ఒక 2 రోజులు వాడుకున్న తర్వాత నువ్వు మావాడు కాదంటావు. నువ్వు ఎట్లా మరి? మా కులాన్ని కనీసం ఐడెంటిఫై చేసే స్థాయిలో కూడా ఇలా ప్రభుత్వం లేదా? మమ్మల్ని దాన్ని ఎవరు అడుగుతారు? ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటా పోతుంటే ఇప్పటి వరకు అన్యాయం జరిగినటువంటి 57 కులాలు ఖచ్చితంగా ఆత్మగౌరవం కోసం పోరాడుతూ ఉన్నాయి. ఇలా అంబేద్కర్ ఆశయాలను ఏదైతే ముందుకు తీసుకుపోయే క్రమంలో సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పును అమలు చేయించుకునే దిశగా ఈ 57 కులాల MBSC కులాల హక్కుల పోరాట సమితి ఖచ్చితంగా పోరాడుతుంది. రేపే అంటే మీరు చెప్పినటువంటి దాని విషయంలో మేము నిజంగా ఆశపడుతున్నామా అత్యాశపడుతున్నామా కూడా సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని విషయంలోనే మేము అందరం కూడా అన్ని కులాలను ఏకం చేసి దీని మీద చర్చించి మిగతా మేధావులు అందరి సహకారం తీసుకొని మేము ప్రభుత్వంతో నేరుగా మాట్లాడడానికి మా యొక్క పోరాటం, మా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ కులాలకు అన్యాయం జరిగితే మాత్రం మరో పోరాటం అయితే తప్పదు. సో ఇదండి ఇవాళ 57 ఎస్సీ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాల వ్యవస్థాపక అధ్యక్షులు పైరువే వెంకటేష్ గారితో ప్రత్యేకంగా